స్తుతి 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 స్తోత్రం 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 నా తండ్రి స్థుతులు స్థుతులు సింహాసనాసనుడైనటువంటి ప్రభువానికి స్తోత్రము. ఏ పాటల భాగంలో మీరు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు వాక్య భాగంలోనికి వచ్చి ఉన్నాం ప్రభువా. అయ్యా ఈరోజు మేము సిద్ధపడి వచ్చి ఉన్నాము. మేమందరము అయ్యా నీ యొక్క మాటలు మేమందరము ధ్యానించే కొరకు అనుగ్రహించినటువంటి సమయం బట్టి కృతజ్ఞత. మా యొక్క ఆలోచన మా స్వాధీనంలో ఉంచుకొని తండ్రి ప్రభావ మీరు చెప్పేటువంటి మాటలు మేము ఆసక్తిగా విని మా హృదయంలో భద్రపరుచుకున్నట్టుగా సంపాదించండి. వేస్తున్నాం పెట్టాడు ఇవాడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి పోయిన శనివారము ఆదివారము ఒకటే చెప్పుకున్నాము. ఈరోజు దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. పరలోకం గురించి చెప్పుకున్నాం. పరలోకానికి ఎవరెవరు వెళ్తారు, ఎవరెవరు వెళ్ళరు పరలోకానికి అని, అసలు పరలోకం అనేది నిజంగా ఉందా అని, ఒకవేళ ఉంటే ఇప్పట్లో ఎవరైనా వెళ్ళారా అని చెప్పుకున్నాం. అయితే ఈరోజు పరలోకమునకు వెళ్ళటానికి ఆల్రెడీ దేవుడు కొన్ని పేర్లు రాసి ఉంచేస్తాడు. అయితే ఎవరెవరు వెళతారు, ఎవరెవరు వెళ్ళరు, అయితే పేర్లు ఆయన దగ్గరే ఉంటాయి. పేర్లు ఆయన దగ్గరే ఉంటాయి. సో ఆ గుణాలను ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చేసాడు. ఈ గుణాలు కలిగి ఉంటే వెళ్ళరు, ఈ గుణాలు కలిగి ఉంటే వెళ్తారు అని మనకు ఆల్రెడీ బైబిల్లో ఇచ్చేసారు. సో దాన్ని బట్టి మనమే మారాలి అని చెప్పి దేవుడు ఆ ఆలోచన చేశాడు. మరి ఎవరెవరు పరలోకానికి వెళ్ళరు అనేటువంటిది, వారి పేర్లు గ్రంథంలో ఉండవు అనేటువంటిది ఒకసారి గమనిస్తే నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. ఓకే, 31 నుంచి చూద్దాం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను. నేను మోషే గారు ఇజ్రాయేలీలను సరైన దారిలో పెట్టడానికి నా తిప్పలు పడ్డాడు ఆయన. ఇజ్రాయేలీలు పాపం చేయటము, తప్పు చేయటము, మోషే గారేమో అదే విధంగా వాళ్ళ క్షమాపణ కోసం యెహోవా దేవుని దగ్గర మొరపెట్టడము. ఈ విధంగా చేస్తా మోషే గారు అంటారు, ఆయన కొండ మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకొని కిందకు వచ్చి చూడగా యెహోవా దేవుడు అంటాడు, మోషే వెళ్ళి చూడు నీ ప్రజలు ఏం చేస్తా ఉన్నారో అంటే, అప్పుడు మోషే గారు చూసినటువంటి దృశ్యం ఏంటి అని అంటే, బంగారంతో ఒక దూడను తయారు చేసుకొని పూజిస్తూ ఉంటారు. మమ్ములను ఐగుప్తు నుండి నడిపించిన దేవుడు ఈయనే అని. అయితే ఇది చూసి ఈ విషయం తీసుకెళ్లి దేవునికి చెప్తాడయ్యా, ఈ పాపిష్టి జనము పాపం చేసింది, వీళ్ళు బంగారంతో ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని దాన్ని మొక్కుతున్నారయ్యా వీళ్ళు అని చెప్పి, నువ్వు ఆల్రెడీ ఒక గ్రంథంలో పేర్లు రాసుకుంటావు కదా, నాది తీసేయ్యా, నేను వీళ్ళని సరైన ధరలో పెట్టలేకపోయానయ్యా అని చెప్పి బతిమాలుకుంటున్నాడు. అప్పుడు దేవుడు తర్వాత అవేం అక్కర్లేదు అని చెప్పి వాళ్ళలో కొంతమందిని చంపేస్తాడు కోపం వచ్చి. ఇక ఆ తర్వాత అయితే మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది ఏంటి అని అంటే, గ్రంథంలో ఎవరి పేరు ఉండదు, విగ్రహాన్ని పూజించే వారికి ఆ స్థానము దక్కదు. విగ్రహం అంటే ఏంటి, మనం కూడా విగ్రహారాధన చేస్తాం. ఓన్లీ అన్యులే కాకుండా మనం కూడా విగ్రహారాధన చేస్తూ ఉంటాం.
ఏంటి విగ్రహాలు అని అంటే, ఇప్పుడు కొత్తగా క్రైస్తవులు కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇప్పుడు కొత్తగా క్రైస్తవులు క్యాండిల్స్ వెలిగించి మరియమ్మ తల్లి విగ్రహం ముందట అంటున్నారు. నేను అది అక్కడ చూసా విజయవాడలో. ఏంది ఇట్లా చేస్తున్నారు? మళ్ళీ మోకాళ్ళతో కొండ ఎక్కడం, ఇసుక మీద మోకాళ్ళతో కొండ ఎక్కడం, ఈ విధంగా మళ్ళీ అక్కడే జుట్టు ఇవ్వటం, ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? హైందవుల నుండి వచ్చింది. దాన్ని క్రైస్తవులు ఏం చేస్తున్నారు అని అంటే అదే పాటిస్తూ ఉన్నారు సేమ్. సో అలాంటి వారిని దేవుడు రానివ్వడు. అలాంటి వారి పేరు దేవుని యొక్క గ్రంథంలో ఉండదు. ఇంకొకటి చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. ప్రకటన గ్రంథము 21:27. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఇలా ఇక్కడ 3 క్వాలిటీస్ చెప్పాడు మనుషులు. ఏంటంటే నిషిద్ధమైనది ఏదైనాను, నిషిద్ధమైనది అని అంటే ఇక అది చెయ్యకూడదు, అదొక రూల్, గట్టి రూల్ పడిపోయింది. ఇంకా అలాంటివి ఏమీ చేయకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇజ్రాయేలీలకి ఇప్పుడు వాళ్ళు కానాన్ దేశానికి వెళ్ళేటప్పుడు ఊరు ఆక్రమించుకుంటా ఉంటారు. అలా ఆక్రమించుకుంటా ఉన్న సమయంలో ఒక ఊరికి వెళ్తారు, ఎరుకో అనే పట్టణానికి. దేవుడు అంటాడు, ఈ ఎరుకో పట్టణంలో ఉన్న ఈ బంగారం, ఈ వెండి, పశువులు ఇవన్నీ చాలా పాపంతో కూడినవి కాబట్టి ఎవరు ముట్టద్దు అంటే ఎవరు తీసుకోవద్దు, దాచిపెట్టుకోవద్దు అని అంటాడు దేవుడు. కానీ ఆకాన్ గారు ఏం చేస్తారు? ఆ బంగారం కొన్ని ముక్కలు నచ్చి వాటిని దాచుకుంటాడు తీసుకొని. అందుకు యెహోవా దేవుని కోపం వచ్చి, మీరు నేను చెప్పింది అతిక్రమించారు కాబట్టి నేను మీతో రానంటాడు. అయ్యా ఎవరు చేశారో తప్పయ్యా చెప్పండి అయ్యా అని అంటే, అప్పుడు గోత్రాలకు 11 గోత్రాలు వరుసగా నుంచొని వరుసగా వాళ్ళ పెద్దలు నుంచునేవారు ముందు. వాళ్ళ పెద్దల ముందు మగవాళ్ళు నుంచునేవాడు వరుసగా. అప్పుడు దేవుడు ఇతడే ఆ బంగారం తీసింది అని చెప్పి దేవుడు చూపించు. అయితే బంగారం తీసింది ఆకాన్ గారు, శిక్ష మాత్రం కుటుంబం మొత్తానికి పట్టింది. వాళ్ళని చక్కగా పాల మెలుగు తీసుకెళ్ళిపోయి బతికుండగానే కాల్చి చంపేశారు. అంటే ఇది నిషిద్ధం, ఇది చేయకూడదు అంతే. నువ్వు చేసావు అని అంటే శిక్ష వచ్చేసింది. సో అలాంటివి చాలా ఉన్నాయి మన బైబిల్లో, మన కొరకు రాసినవి. కాబట్టి నిషిద్ధమైన వాటిని చేసేవారు. ఇంకొకరు ఎవరున్నారు? అసహ్యమైన దానిని. అసహ్యం ఏమనిపిస్తుంది మనకి? ఛీ అనే ఏ సిచ్యువేషన్లో అనిపిస్తుంది? ఎప్పుడు అనిపిస్తుంది అసహ్యమైనది మనకి అనంటే? ఎవరైనా మన మీద అన్యాయంగా అబద్ధాలు ఆడినప్పుడు, ఎవరైనా అన్యాయంగా మనల్ని మన గురించి చెడుగా చెప్తున్నప్పుడు, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కొంచెం మనకు అసహ్యం అనిపిస్తుంది. మన జోలికి వచ్చినప్పుడు మనకు బాధ అనిపించినప్పుడు. సో ఆ విధంగా చేసిన. ఇంకొకటి అబద్ధమైన దానిని జరిగించువాడైనను. మనిషి బ్రతకాలంటే అబద్ధం చెప్పాలి. ఒక ఆయన అన్నాడంట, నేను ఇంత పెద్ద ఉద్యోగం చేయను, ఎందుకంటే అబద్ధాలు ఆడాలి అక్కడంతా, కాబట్టి నేనేం చేస్తానంటే ఆటో తోలుకుంటాను అన్నాడంట. ఆటో తోలుకుంటే మరి మీటర్ మీద డబ్బులు తీసుకోకూడదు, ఓన్లీ కిలోమీటర్కి తగ్గట్టుగా తీసుకొని ఎంత అయితే పెట్రోల్ ఖర్చుకు ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవాలంటే మీటర్ ప్రకారంగా తీసుకోకూడదు అని అంటే అది కరెక్ట్ కాదు అన్నాడంట. ఇట్లా అంటే సొంత ఆలోచనలో పెట్టుకొని సొంతగా వాళ్ళకు తెలియకుండా అబద్ధాలు ఆడుతూ ఉంటారు, కానీ అబద్ధాలు ఆడట్లేదు అన్న విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది. సో అబద్ధాలు ఆడేవాళ్ళు, అసహ్యమైన పనులు చేసేవాళ్ళు, ఇంకొకటి ఏంటి నిషిద్ధమైన వాటిని చేసేవారు. ఈ 3 గుణాలు ఉన్నటువంటి మనుషులు పరలోకంలోనికి ప్రవేశింపరు. తర్వాత మత్తయి సువార్త
10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మత్తయి 10:32. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. చాలు. దేవాది దేవుడు ఇలాగే సేమ్ సింహాసనం మీద తండ్రి కూర్చుంటాడు, ఎదురేమో ఇటేమో కుమారుడు నుంచుంటాడు, ఇటేమో మనం నుంచుంటాము, ఆ అటు సైడ్ ఏమో సాతాను నుంచుంటాడు. నుంచొని కుమారుడు ఇతను నాకు తెలుసు అని అంటాడు. లేదు, దేవుడు చెప్పినట్టుగా మనం వినలేదు, బైబిల్ ప్రకారంగా పాటించలేదు, లోకంలో జీవించావు, పాపంలో జీవించావు అని అంటే సైతాన్ అంటది నాకు తెలిసి ఇడు అని అంటది. సో ఎవరికి తెలిస్తే వాళ్ళు ఆ స్థానానికి తీసుకెళ్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఇంటి పక్కన చుట్టాలు వచ్చారు, ఎగ్జాంపుల్గా వాళ్ళ ఇంటికి పిలుచుకుంటాంగా, రెండయ్యా మా ఇల్లు ఎక్కడ, పలానా చోట, పలానా అడ్రస్, పలానా ఇల్లు అని చెప్పి పిలుచుకుంటాం చక్కగా. సో అదేవిధంగా సాతాను సంబంధులేమో సాతాను తీసుకెళ్తాడు వాళ్ళని, యేసుక్రీస్తు సంబంధులు క్రీస్తు తీసుకెళ్తాడు. అందుకే అంటున్నాడు ఈ లోకంలో నన్ను ఒప్పుకోవాలి. ఇప్పుడు తర్వాత జనరేషన్ వస్తుంది, ఆల్రెడీ ఈ జనరేషన్ అయిపోయింది. ఏంటి అని అంటే పాతకాలంలో మిలిటరీ ఆఫీసర్లు ఏం చేసేవాళ్ళు అని అంటే ఎక్కడైతే చర్చ్ ఉండేదో, ఎక్కడైతే క్రీస్తుని నమ్మేవాళ్ళు వాళ్ళందరినీ చంపేసేవాళ్ళు. సినిమా కూడా తీశారు, అది చంపేసేవాళ్ళు. అయితే ఈ పాస్టర్లు ఏం చేశారు అని అంటే చక్కగా ఇక్కడ చెట్లు ఉండే చోట, గుబురుగా ఉండే చోట ఆయన చక్కగా కొంతమందిని పోగేసి సంఘాన్ని చిన్నగా పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని వాక్యం ఎదుకొని ఎటు వెళ్ళిపోయేవాళ్ళు. బైబిల్ కనిపించకుండా దాచుకొని పెట్టుకోవటం అంటే రహస్యంగా దేవుణ్ణి కొనియాడేవారు. డైరెక్ట్గా దొరికినట్టుగా రోడ్డు మీద చంపేసేవాళ్ళు మిలిటరీ వాళ్ళు. సో ఈ విధమైనటువంటిది మరలా త్వరలో రాబోతుంది. అప్పుడు ఇంతకుముందు ఏం చేశారంటే చాలా మంది క్రీస్తుని ఒప్పుకోకుండా, క్రీస్తుని నేను నమ్మట్లేదు అని చెప్పి అందరి ముందు అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పేతురు గారు ఉన్నారు. పేతురు గారు చక్కగా యేసుక్రీస్తు ప్రభువారిని పట్టేసుకుంటే పేతురు గారు యేసై వెంట వెళ్తా యేసైని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అని గమనిస్తూ ఉంటాడు. అయితే ఆయన ఫస్ట్ కోడి కూయకు ముందే 3 సార్లు నేనెవరో నువ్వు ఎరుగను అని చెప్పి చెప్తా ఉంటావు మనుషులకి అని అంటాడు. అయితే ఆ పేతురు గారు నిజంగానే ఒక ఆయన కూర్చొని చలిగాచుకుంటా ఉంటే పక్కన ఆయన అడుగుతాడు, నువ్వు ఏసుతో కలిసి తిరుగుతూ ఉంటావు కదా, పట్టుకుని నేను కూడా పట్టుకున్నాను. లేదు నాకు తెలియదు ఏసవరు అన్నాడు ఫస్ట్. అట్లా 3 సార్లు అంటాడు. అలా కోడి కూయకు ముందే అబద్ధం ఆడతావు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఎందుకు అబద్ధం ఆడాడు అని అంటే భయం. సైనికులు పట్టుకుంటారు యేసయ్యని పట్టుకున్నట్టుగా, యేసయ్యని చంపుతున్నట్టుగా నన్ను చంపేస్తారు. సో ఈ విధంగా మనం గనక ఉంటే, ఒకవేళ మన ప్రాణానికి మనం భయపడి, ఒకవేళ మనకి ఏదైనా హాని చేస్తారేమోనని భయపడి, నాకు యేసయ్య ఎవరో తెలియదు, నాకు క్రీస్తు ఎవరో తెలియదు అని అన్నావంటే తర్వాత దేవుడు పైకి వెళ్ళాక నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావో పైన దేవుడు కూడా అదే చేస్తాడు. అదే న్యాయం కదా. ఇప్పుడు వంకాయ తోట వేసాము, వంకాయలు కాస్తాయా జాంకాయలు కాస్తాయా? వంకాయలే కాస్తాయి. ఏ విత్తనం వేస్తే ఆ పంటే వచ్చింది. అంతే మనం భూమిలో ఏం చేస్తామో పరలోకంలో దేవుడు కూడా అదే చేస్తాడు. మనం భూలోకంలో ఏ పాపం చేస్తామో పరలోకంలో దేవుడు కూడా అదే పాపాన్ని బట్టి నువ్వు నాకు తెలీదు అంటాడు. దేవుడు గనక వదిలేస్తే మనం నరకానికి వెళ్ళిపోతాం. తర్వాత ఇంకో విషయం గమనిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7:21. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అయితే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు జరిగేటువంటిది అదే. ఓ ప్రభువా 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 మాట్లాడితే దేవుడే, ఇక వాళ్ళకి ఇంకో లోకం ఉండదు అన్నట్టు మాట్లాడతారు అనమాట మాటలు. కానీ జీవితం చూస్తే అంత రోత, అంత పాపం, నోరు తెరిస్తే అబద్ధం, వాళ్ళ మనసులంతా కుళ్ళు కుతంత్రాలు.
ఎదుటి వ్యక్తి మీద నిందలు, మాటలు, అబద్ధాలు చెప్పే మెంటల్. కానీ భక్తి మాత్రం అమోఘం అనమాట. అలాంటి వాళ్ళు ఎక్కువ చర్చిలోనే కనిపిస్తూ ఉంటారు. అసలు ఏడ్ చేసి ప్రార్థన చేసేస్తూ ఉంటారు, పెద్ద పెద్దగా అరిచేసల్లా ఆరాధన చేసేస్తూ ఉంటారు. ఏదో దేవుడు అంటే సొంత రక్షకుడు, అసలు నిజంగా దేవుడు అంటే ప్రాణం అన్నట్టు బిహేవ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళని దేవుడు చూడదంట. అంటే వాళ్ళందరికీ కనిపించేటట్టుగా ప్రభువా 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 అని పెద్ద పెద్దగా పిలిచేవాడి వైపు దేవుడు చూడు. ఎవరైతే దేవుని మాట వింటాడో అప్పుడు దేవుడు చూస్తాడు. ఎవరైతే దేవుని మాటని విని అంగీకరించి నడుస్తాడో అప్పుడు దేవుడు వారిని చూస్తాడు. నువ్వు ప్రభువా ప్రభువా అని పైకి పలకపోయినా సరే, నువ్వు దేవుడు చెప్పింది చేస్తే ఖచ్చితంగా దేవుని నీ వైపు చూస్తాడు. అందుకే వీళ్ళని ఏమంటారంటే నామకార్థ క్రైస్తవులు అంటారు. పై భక్తి తప్పేది ఏమీ లేదు వీళ్ళల్లో. సో ఈ విధమైనటువంటి భక్తి ఉన్నా సరే దేవుడు మనల్ని చూడడు, పరలోకానికి రానివ్వడు. తర్వాత ఇంకో విషయం చూద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. తర్వాత కూడా చూద్దాం. ఆ ప్రవక్త మాట వినినవాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. చాలు. ఇక్కడ మనకి పౌలు గారు తెలియజేసేటువంటి మాట ఏంటి అని అంటే, మోషే గారి మాటలు అంటే మోషే గారి ధర్మశాస్త్రము చెప్పినటువంటి మాటని మనకి ఇంకోసారి కృత నిబంధనలో చూపిస్తున్నారు. ఏమని? నీవు నీ సహోదరులు మీ యొక్క ప్రవక్తల యొక్క వంశము నుండి దేవాది దేవుడు వచ్చాడు కాబట్టి ఆయన మీతో చెప్పిన అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. దాన్ని ఫుట్ నోట్ లో 4th పాయింట్ ఉంది చూడండి, విందురు. వినవలెను అని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చి కింద ఫుట్ నోట్ లో విందురు అని ఇచ్చారు. అంటే ఆల్రెడీ జరిగిపోయింది అని. అంటే నువ్వు ప్రతి విషయంలో దేవుని మాట వినాల్సిందే. నీకు కష్టం వచ్చిందా, దేవుని మాట వినాల్సిందే, కష్టాన్ని అనుభవించాల్సిందే. నీకు హ్యాపీ అనిపించిందా, సుఖం వచ్చిందా, దేవుని మాట వినాల్సిందే. సుఖం ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ కష్టం వచ్చింది. అంటే ప్రతి విషయంలో నువ్వేం చేయాలంటే దేవుని మాట వింటూనే ఉండాలి. అప్పుడు దేవుడు నీ యొక్క పేరుని జీవ గ్రంథంలో రాస్తాడు. తర్వాత లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 46, 47 వచనాలు. లూకాసు వార్త 6వ అధ్యాయము 46, 47 వచనాలు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. చాలు. నువ్వు నేను చెప్పింది వినకుండా నా ఇంటికి వచ్చి ప్రభువా ప్రభువా అని చెప్పి ప్రార్థన ఎందుకు చేస్తున్నావు అని అంటున్నాడు దేవుడు డైరెక్ట్ గా. అంతేనా? ఫస్ట్ 46వ వచనంలో ఉంది. ఇంకోసారి చదువుదాం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పింది వింటలేదు. సరే, మీ గోల ఏదో మీరు పడండి అని చెప్పి వదిలేశాడు. మళ్ళీ వచ్చి దేవుడు అంటే పెద్ద భక్తులు అన్నట్లుగా దేవుడి గురించి మాట్లాడటము, దేవుడి గురించి ప్రార్థన చేయటము, దేవుడి గురించి ఇంకొకరికి చెప్పడం ఎందుకు అవన్నీ చేస్తున్నావు అని అంటున్నాడు దేవుడు. అంటే మన హృదయం మారాల. ఫస్ట్
మనం మారాలి. ముందు వచనంలో చదువుకున్నట్టుగా ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుని మాట వినాల్సిందే. దేవుడేమంటున్నాడు? అబద్ధాలు ఆడద్దు అంటున్నాడు. దేవుడేమంటున్నాడు? ఎదుటి వారిని తప్పులు ఎంచొద్దు అంటున్నాడు. దేవుడు పాత నిబంధనలో నీ కంటిలోని నలుసు ఎంచకుండా ఎదుటి వారి కంటిలో దూలము ఎంచనేలా అని అంటాడు. అంటే ఫస్ట్ మన తప్పులు మనం చూసుకోకుండా డైరెక్ట్గా ఎదుటోళ్ళు ఇటు చూపించేస్తాం వీళ్ళని. అయితే ఆ విధంగా చూపించద్దు, ఫస్ట్ నీది నువ్వు చూడు అని అంటున్నాడు. అంటే మానవుడు ఏ విధంగా బ్రతకాలి, మానవుడు ఏ విధంగా బ్రతకూడదు అనేది ప్రతిదీ బైబిల్లో ఆల్రెడీ వ్రాయబడి ఉంది. కానీ చదివితే ఏమైతుంది అంటే బాగా గుచ్చుకుంటుంది అనమాట. అబ్బా మనకే చెప్పారా ఈ మాటలు అని చెప్పి. ఇప్పుడు ఎవరైనా మనం చేసిన తప్పులు ఇది చేయకూడదు అని అంటే మనకి ఎట్టుంటది? ఇంకోసారి వెళ్ళబుద్ధి అవుద్దా వాళ్ళ దగ్గరికి? వెళ్ళబుద్ధి అవుతుంది. అదే మనం చేసిన పాపాలు ఇంకొకళ్ళు ఎవరైనా చెప్ప నువ్వు బాగా చేస్తున్నావు మంచిదాను అని అంటే అక్కడే కూర్చోబుద్ధి అయింది. ఆ విధంగా దేవుడు మనల్ని అలాగా చేయట్లా. దేవుడు ప్రతిదీ హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఆ విధంగా చేయకూడదు అని అంటుంది బైబిల్. అందుకే బైబిల్ ఎక్కువ చదవరు. ఎందుకు? బాగా గుచ్చుకుంటుంది, బాధ అనిపిస్తుంది, మార్చుకోవాలి అని చెప్పి. ఒక ఆయన అంటాడు, నేను దేవుణ్ణి నమ్మాలి అని అనుకుంటే ఇప్పుడు కాదు, ఎప్పుడో ముసలోడిని అయ్యాక అప్పుడు నమ్మాలి అనుకుంటా. ఎందుకు? దేవుణ్ణి నమ్ముకుంటే పాపం చేయకూడదు, కానీ నేను పాపం చెయ్యాలా. నేను పాపం చెయ్యాలంటే దేవుణ్ణి నమ్ముకోకూడదు, కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముకోవట్లేదు అని చెప్పి అంటున్నాడు. ఆయన చూసే ఎంత రెడ్ హ్యాండెడ్గా ఎంత ధైర్యంగా బయటికి చెప్పాడో. కానీ మనవట్ట కాదు, మనవట్ట బయటికి చెప్తే అట్ట ఉంటుంది, అందరూ అట్ట పెడితే అట్ట ఒక రకంగా చూస్తారు. కానీ ఆయన అట్లా డేర్గా చెప్పేశాడు. కానీ మనం చెప్పినట్టుగా మన చేష్టలన్నా చూపించేస్తూ ఉంటాం. కాబట్టి మనము అన్ని విషయాలలో దేవుని మాట వినాలి, ప్రతి విషయంలోనూ. అయితే ప్రభువా అని నామకార్థ క్రైస్తవులాగా ఉండకుండా మనము ఆయన మాటలు ధ్యానించి అబద్ధము చెప్పేవారంగా ఉండకుండా, అసహ్యులుగా ఉండకుండా, అవమానకరంగా మన జీవితాలు మారకుండా మనము మార్చుకోకుండా దేవుడు చెప్పినటువంటి మాటలు ప్రతిదీ విని చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఆయన గ్రంథాల్లో మన పేర్లన్నీ రాసుకుంటాడు. ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి ముద్రలు వేసేస్తా ఉంటాడు లోపల. ఆ ముద్ర కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే సంఘంలో ఎత్తబడతారు, డైరెక్ట్గా మధ్యాకాశానికి వెళ్ళిపోతారు వాళ్ళు డైరెక్ట్గా. ఆ ముద్ర కలిగిన వాళ్ళల్లో కూడా ప్యూరిఫై చేస్తాడు మళ్ళీ దేవుడు. ఆ ముద్ర కలిగిన వాళ్ళు మధ్యాకాశానికి వెళ్ళి 7 సంవత్సరాలు విందు చేస్తారంటే హ్యాపీగా ఉంటారు వాళ్ళు. కింద విడవబడినటువంటి 7 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పాపం అనుభవిస్తారు, కష్టాలు అనుభవిస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు తర్వాత మారుతారు. మళ్ళీ ఇక్కడ ప్యూరిఫై చేస్తాడు, అంటే ఇక్కడ కొంతమంది మంచోళ్ళు తీస్తాడు, మళ్ళీ పైన ఉన్నటువంటి సంఘంలో ఉన్న మంచోళ్ళు తీస్తారు. అట్లా తీసి కోట్ల జనంలో నుండి 100ల సంఖ్యలు రావచ్చు, 10ల సంఖ్యలు రావచ్చు, లేదు అని అంటే 1000 సంఖ్యలు రావచ్చు పరలోకానికి వెళ్ళటానికి అర్హులు. కాబట్టి మనము చాలా చిన్న స్థలము, చిన్న పట్టణము అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. ఆ యొక్క కొలతలు కూడా చెప్పేశాడు దేవుడు బైబిల్లో. వీధి ఇంత మూరలు పొడవు, ఇంత మూరల వెడల్పు, ఇన్ని స్తంభాలు ఉంటాయి, ఇంత బంగారంతో చేసి ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ పరలోకం ఎలా ఉండిద్దో కూడా చెప్పేశాడు దేవుడు. అది ఒక చిన్న స్థలము, ఆ స్థలంలోకి ఎవరు వెళ్ళలేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 100 మందే వెళ్ళగలరు. ఆ 100 మందిలో మనం ఉండాలి, ఆ 100 మందిలో మన కుటుంబం ఉండాలి, ఆ 100 మందిలో ఇరుగు పొరుగు వారు ఉండాలి అని అంటే అసాధ్యం అది. కానీ దేవుడు వాళ్ళల్లో నుండి ప్యూరిఫై చేస్తూ ఉంటాడు. ఏ ఒక్క పాపి పరలోకానికి రాకుండా చేస్తాడు. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళి చెడిపోవటానికి కూడా వీలు లేనటువంటి మనసును మాత్రమే తీసుకెళ్తాడు దేవుడు. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం అక్కడికి వెళ్ళాలి అని అంటే ఇంకా జాగ్రత్తగా మనల్ని మనం నలగొట్టుకుంటూ ఉండాలి. పౌలు గారు అంటూ ఉంటారు, నా శరీరాన్ని నేను ప్రతిసారి నలగొట్టుకుంటూ ఉంటున్నాను, నా శరీరం నాకు అభ్యంతరం కాకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మోకరించి ప్రార్థన చేయాలనుకో, మోకాలు నొప్పులు వస్తే ఏం చేస్తాను? నేను మోకరించను కదా, కూర్చొని చేస్తా కాదు, నేను మోకరించే చెయ్యాలి. అప్పుడు నేను ఏం చేస్తాను? నా ఒంటిని వంచుతాను, అయినా సరే ఆ నొప్పి ఉన్నా సరే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తా. అప్పుడు
నీ ఒళ్ళు వంగినట్టు. లేదు ఈరోజు వాక్యం చదవాలి, 1 గంట చదవాలి, నిద్ర వస్తుంది, సరే తర్వాత చూద్దాలే అని అంటది నీ ఒళ్ళు. కానీ నేను ఇప్పుడే చదవాలి ఈ వాక్యాన్ని, ఈ గంటలో చదివేయాలి అని చెప్పి కూర్చొని ఒంటిని నలగగొట్టి పౌలు గారు ఆ విధంగా తాను భక్తిలో ముందుకు వెళ్ళారు. కాబట్టి మనము కూడా ఆ యొక్క భక్తిని నేర్చుకొని యేసుక్రీస్తు ప్రభువారి మార్గంలో నడుస్తూ మనము కూడా ఆ యొక్క గ్రంథంలో పేరు పొందే వారంగా ఉండాలని చెప్పి ఆ విధంగా మన బ్రతుకులను మార్చుకోవాలని చెప్పి మనం చేస్తూ ఈ చిన్న మాటలు దేవుని సన్నిధిలో ముగిస్తా ఉన్నాను. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అక్క ప్రార్థన చేస్తుంది, అందరూ ఏకీభవిద్దాం. జీవితంతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభు. నిన్నటి వరకు మీరు రెక్కల కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజున అనుగ్రహించారు, మీ కృతజ్ఞతలు నా తండ్రి. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించిన తండ్రి ప్రభు, ఆయా మమ్మల్ని ప్రోత్సహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఆయా వాతావరణం మేము స్వాధీనంలో ఉంచుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు జరిగినటువంటి ఆదివారపు ఆరాధనలో తండ్రి ప్రభు, ఆయా తండ్రి పాటల్లోనూ, వాక్య భాగంలోనూ, ప్రార్థన విషయంలోనూ, ముగింపు విషయంలోనూ మీరు తోడుగా ఉన్న విధానం బట్టి స్తోత్రాలు. కూడి వచ్చిన తండ్రి ప్రభు ప్రతి ఒక్క సంఘ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ఆయా నా తండ్రి, మీరు మా కొరకు ఏర్పరిచినటువంటి వాక్యమును బట్టి మీకు స్తోత్రము. అయ్యా మేము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి తండ్రి ప్రభు భేదమును నా తండ్రి మాకు నేర్పించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, అట్టి వారంగా మా జీవితాలను మార్చుకొని నా తండ్రి ప్రభు నీకు ఇష్టమైన సహాయం చేసి మేము దృఢముగా నిలబడటకు సహాయం చేయండి. మరలా వాటి నుండి కుట్రలకుండా సహాయం చేయండి. ఆయన తండ్రి మీరు చెప్పి ఉన్నారు, తండ్రి అంతము వరకు సహించువాడే ధన్యుడు అని ఉన్నారు. అట్టి విధంగా మేము స్థిరంగా నిలబడిపోయి నీ అందు భయంతో భక్తితో నా తండ్రి పరలోక రాజ్యంలో స్థానిక